3 పూటలు నిత్యంగా మనం అన్నం తిన్నాం. అంత రుచికరమైన అన్నం వండినందుకు వంట సాయి కర్ణాటక జ్ఞానేశ్వర్ గారు ప్లీజ్ ఇంటర్వ్యూ ప్లేయర్. Mass Maharaj, not whistle, only claps. అనంతరాములు ఇక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి రావాలి. ఒక్క నిమిషం. అనంతరాములు ప్రదీప్ జైన్ సార్ గారికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. ప్రియతమ నాయకుడు గంగా ప్రసాద్ కుమార్ సార్, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ సార్ ఇద్దరు ఫైనల్ మనకు ఈ ప్రాంగణాన్ని ఇంకా మన జిల్లా అన్న ఈ మ్యాచ్ తిలకించడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోన్స్ అన్ని బంద్ చేసేసి ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. సెలక్షన్ పోటీలు నిర్వహించేందుకు మాకు ఎల్లవేళలా సహాయం అందించినందుకు గాను మరొకసారి తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము తమతో వచ్చి విజ్ఞప్తి చేసినప్పుడు కలెక్టర్ సార్ గారు మాకు ఒకటే ప్రామిస్ చేశారు, Sujana from Ramareddy, they do what they right, must take. What a situation in this nursing function hall.
Vikarabad and Chapkochu. Yes, we really appreciate all the Vikarabad fans and the supporting. Karimnagar. Sujana from Ramaredi. Set to their right. Must to take. What a situation in this nursing function hall. Sujana from Ramaredi. Set to their right. Must to take. ఈ మ్యాచ్ తిలకించడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోర్స్ అన్ని బంద్ చేసేసి ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సాయి కన్నా పటాని జ్ఞానేశ్వర్ గారు ప్లీజ్ ఇంటర్వ్యూ ద ప్లేయర్. Sujana from Ramaredi. Set to their right. Must to take. What a situation in this nursing function hall. Sujana from Ramaredi. Set to their right. Must to take. ఈ మ్యాచ్ తిలకించడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫోర్స్ అన్ని బంద్ చేసేసి ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి చక్కటి టోర్నమెంట్ అందరు సహకరిస్తేనే ఇటువంటి టోర్నమెంట్స్ సక్సెస్ అయ్యే మరొకసారి చాలా మంచిగా డిఫెండ్ చేశారు అక్కడ నాగర్కర్నూలు స్టార్ రైడర్స్ అయితే 15 పాయింట్లు కేవలం 16 పాయింట్లతో ముందంజలో ఉన్నారు నల్గొండ. జస్ట్ 3 పాయింట్లు లీడ్లో కొనసాగుతున్నారు నల్గొండ టీం. అటెండ్ చేశారు. చూడాలి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు. సమయం కళ్ళు తెప్ప ఒక పాయింట్స్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా. మరొకసారి ఆల్ అవుట్ పాయింట్ కానీ టచ్ పాయింట్ ఇక్కడ డైవ్ చేస్తారు. డాల్ఫిన్ ఒక వేలు చేప ఎట్లా అయితే డైవ్ చేస్తున్నారు డైవ్ చేస్తున్నారు ఖోఖో టచింగ్ లో 40 పాయింట్లకు చేరుతున్నారు. ఒకసారి మంచి పుట్టుతో రైడర్ ఎలక్షన్ అయిన తర్వాత దేపుతాడు. కబడ్డీ 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 ఆడతారు. కావాలి కబడ్డీ 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 కబడ్డీ. పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి సార్
డిఎస్పీ వికారాబాద్ జిల్లా వాళ్ళ యొక్క పెద్ద మనసుతో క్రీడా స్ఫూర్తితో విజేతలకు 5 రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులుగా ప్రో కబడ్డీని తలపించే విధంగా నిజంగా ఒక ఇండోర్ స్టేడియం హైదరాబాద్లోనే జరుగుతున్న రీతిలో మన గ్రామీణ ప్రాంతంలో మారుమూల వికారాబాద్ పట్టణంలో ఇంత ఘనంగా ఈ కబడ్డీ పోటీలను నిర్వహించినటువంటి వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పరశురామ్ మరియు ఆయన బృందం, అదేవిధంగా ఈ కబడ్డీ అసోసియేషన్ అమెచ్యూర్ నేషనల్ అసోసియేషన్ ఏదైతుందో దానికి అఫిలియేటెడ్ తెలంగాణ అసోసియేషన్, వీళ్ళకిచ్చే ప్రతి సర్టిఫికేట్ కూడా వివిధ పోటీలలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రిజర్వేషన్ కూడా వర్తించడానికి వ్యాలిడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇవి. ఇంత మంచి అవకాశాన్ని ఈ కబడ్డీ అసోసియేషన్ కల్పించినందుకు వారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పశ్చిమ రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా ఏర్పడ్డాక కూడా ఇలాంటి ప్రోగ్రాం రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి గ్రామీణ జిల్లాల్లో పెట్టే సాహసం కూడా చేయలేరు. అద్భుతంగా ఒక ఫంక్షన్ హాల్ను మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం లాగా మలుచుకొని మ్యాట్ పైన గతంలో కబడ్డీ ఆడుతుంటే రక్తాలు వెళ్ళేటి, మోకాళ్ళన్నీ చెక్కపోయి ఈ విధంగా మ్యాట్ తోటి ఇంత చక్కటి ఫెసిలిటీని కల్పించినటువంటి ఈ బృందానికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ముఖ్యంగా 4 రోజులుగా 64 టీంలు వచ్చి 25 టీంలు వచ్చినాయి. విన్నర్స్ ఎవరైతున్నారో నల్గొండ వారికి కంగ్రాచులేషన్ చెప్తూ, రన్నర్సు నాగర్ కర్నూల్, అదేవిధంగా థర్డ్ ప్లేస్ వచ్చిన హైదరాబాద్ 2 మరి మహిళల జట్టు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ ఆట ఇంత చిన్న ఏజ్లో ఇంత చక్కగా ఉందంటే భవిష్యత్తు ఇంకా చాలా బాగా అద్భుతంగా ఫ్యూచర్ ఉంటుంది. స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ అనేది తగ్గింది, సెల్ ఫోన్లలో టీవీలలోనే చూస్తున్నాం. నిజంగా మీరు ఆడడం అనేది మాకు చూడడానికి కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ₹1,00,000 ఇస్తే కూడా దొరకని ఆట మేము చూసినాం, ఫ్రీగా చూసినాం. మీకు అందరికీ మేమే కృతజ్ఞత, మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కంగ్రాచులేషన్స్ ఆల్, హ్యావ్ ఎ బెస్ట్ ఫ్యూచర్ యూ ఆల్. మాకు ఇంత ఆనందాన్ని 4 రోజులు కల్పించిన మీ కోచ్లకు, మీ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. 33 జిల్లాల కబడ్డీ టీంలకు అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే వికారాబాద్కి వచ్చి మీ ప్రదర్శన అంతా ఇక్కడ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ కబడ్డీ గురించి తెలుసుకునే విధంగా, కబడ్డీ అంటే ఎంత గొప్ప ఆటనో మన వికారాబాద్ ప్రజలకు అందరికీ తెలియజేసిన 33 జిల్లాల స్టూడెంట్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి ఇక్కడ గట్టిగా నిర్వహించిన మన జిల్లా అధ్యక్షుడు పరశురామ్ నాయక్, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన వాళ్ళ బృందం, మా తోటి అందరూ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన ప్రాంత ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు బహుమతి ప్రదానం చేసి వెళ్ళినారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, వివిధ ప్రజాప్రతినిధులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద గొప్ప క్రీడ ఇలా వాళ్ళందరికీ పరిచయం చేసే విధంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. అందరూ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఆనందంగా వాళ్ళ గమ్యస్థానాలకు సంతోషంగా చేరుకోవాలని, ఈ కార్యక్రమంలో గెలుపటములు సహజమే, అందరూ మంచి ప్రదర్శన చేశారు. గెలుపు అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఎవరికి వచ్చినా మనం అందరం దాన్ని ఆనందించాలి. మన దాంట్లో ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఈ అవకాశాలు ఎప్పుడు వచ్చినా మనం ఇదే విధంగా ప్రదర్శించి మీరందరూ భవిష్యత్తులో మంచిగా ఎన్నో ఉన్నత అధిరోహించాలని నా యొక్క కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో మరి ఆటల పోటీలు వికారాబాద్లో జరగాలి. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మరి తెలంగాణ శాసన సభ స్పీకర్ గారు మరి ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు కానీ మరి ఈరోజు కూడా మరి ఇండోర్ స్టేడియము, అవుట్డోర్ స్టేడియము, మరి అన్నీ కూడా ఇక్కడ క్రీడలు ఆడడానికి అన్నీ కూడా 5 ఎకరాల భూమిలో మరి వాళ్ళు శాంక్షన్ చేయడము, వాళ్ళు ప్రకటన చేయడము చాలా సంతోషదాయకము. యువకులకు, పిల్లలకు అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు
ఈ వికారాబాద్లో కలిగించినందుకు స్టేట్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఈ యొక్క టోర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా మన ఇండియా లెవెల్లో మరి కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు వారు ఇండియా లెవెల్లో మరి ట్రెజరర్గా ఉంటూ అదేవిధంగా స్టేట్లో కూడా చాలా కబడ్డీలు ఆడిపించుకుంటా మరి అదేవిధంగా కాసాని వీరేష్ కూడా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరి కాసాని సాయి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో 34వ అంతర్జిల్లా కబడ్డీ పోటీలు ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ తరఫున అందరికీ 34 జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలకు, పీటీలకు, సెక్రటరీలకు, మేనేజర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఆతిథ్యం స్వీకరించినందుకు, మాకి టోర్నమెంట్ చేసే అవకాశం ఇచ్చినందుకు కాసాని వీరేష్ అన్న గారికి, మహేందర్ రెడ్డి అన్న గారికి, కాసాని జ్ఞానేశ్వర్ సార్ గారికి, జగదీష్ యాదవ్ గారికి అందరికీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ తరఫున తెలంగాణ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, నా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా చేయాలంటే మా నాన్నగారు అన్ని విధాలా నాకు సహకరించారు. వారికి నేను ఉన్నప్పటి ఉంటాను. ప్రతిసారి ఎప్పుడు ఏది అడిగినా నాకు కాదనకుండా అన్ని సౌకర్యాలు కలిగించి ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి, సక్సెస్ చేయడానికి కారణమైన మా తండ్రికి ధన్యవాదాలు. అలాగే 4 రోజులు పిల్లలందరికీ భోజనాలు పెట్టడానికి మా అమ్మ బియ్యం పంపించింది, మా అమ్మకు కూడా ధన్యవాదాలు. అలాగే పిల్లలు ఉండడానికి సౌకర్యం కలిగించినందుకు రత్నారెడ్డి అంకుల్ గారికి, అలాగే వారి కొడుకు నా మిత్రుడు వెంకటరెడ్డి గారికి, అలాగే నా మిత్రుడు శ్రీకాంత్ గారికి అందరికీ పాలు పెరుగు సమకూర్చినందుకు శ్రీకాంత్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి గుడ్లు పంపించినందుకు లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. అలాగే నా తోడుండి ఎప్పుడు నేనున్న సపోర్ట్ ఉన్నాను మా తమ్ముడు నరేందర్ గారికి, అలాగే రమేష్ గారికి, మా బావ గోపాల్ గారికి, నర్సింగ్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ఈ పేరు తీసుకోలేదని చెప్పకుండా పేరు పేరున ఎప్పుడు మనం ఎక్కడైనా పోతే మన నీడ ఎంబడి ఉంటుంది. ఒకసారి చీకట్లో పోతే నీడ కూడా మనం నిడిచిపెట్టిపోతుంది. అట్లా కాకుండా నా గుండె చప్పుడులాగా నా ఎంబడి ఉండి నాకు ఈ సక్సెస్ఫుల్ చేసినందుకు నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తా. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు ఈ చేసినందుకు అప్రిషియేట్ చేశారు. కాబట్టి మాకు నేషనల్ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం కూడా ఇస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో వికారాబాద్లో దీనికంటే ఇంకా సక్సెస్ఫుల్గా నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తానని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.